ఆర్థికంగా సంక్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో భారత్ ప్రేక్షక పాత్ర పోషించబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భౌగోళిక రాజనీతి పరిస్థితులను ఆకలింపు చేసుకుంటామని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన 2025 కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్లో ఈ వ్యాఖ్యలు చేశారు ఆర్థిక మంత్రి. సంక్షోభాలను సవాల్గా తీసుకున్న చరిత్ర భారత్కు ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే పనిగా భారత్పై టారిఫ్ల పిడుగులు వేస్తున్న తరుణంలో నిర్మలా సీతారామన్ స్పష్టమైన సందేశం కూడా ఇచ్చారు. ప్రపంచం ఆర్థిక ఇక్కట్లను ఎదుర్కొంటున్న ఈ సమయంలో భారత్ కీలక భూమిక పోషిస్తోందని కూడా తెలిపారు. అస్పష్ట విధానాల వల్ల ప్రపంచ దేశాలతో పాటు భారత్ ప్రయోజనాలు కొంత ఇబ్బంది పడినా వాణిజ్యంలో కొత్త మార్గాలు తెరపైకి వస్తాయని, సమస్యలు అధిగమిస్తామని తెలిపారు నిర్మలా సీతారామన్. Geopolitical conflicts are intensifying. Sanctions, tariffs, and decoupling strategies are reshaping global supply chains. For India, these dynamics highlight both vulnerability and resilience. Our capacity to absorb shocks is strong, while our economic leverage is evolving. Our choices will determine whether resilience becomes a foundation for leadership or merely a buffer against uncertainty. So in conclusion, history teaches us crises often precede renewal. At the same time, geopolitical conflicts are intensifying. Sanctions, tariffs, and decoupling దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. రాంబాబు గారు ఆర్థిక నిపుణులు ఉన్నారు. హలో సార్, నమస్తే. హలో సార్, నమస్తే. are intensifying. Sanctions, tariffs, and decoupling strategies are reshaping global supply chains. For India, these dynamics highlight both vulnerability and resilience. Our capacity to absorb shocks is strong, while our economic leverage is evolving. Our choices will determine whether resilience becomes a foundation for leadership or merely a buffer against uncertainty. So in conclusion, history teaches us crises often precede renewal. నమస్తే సార్. రైట్, ట్రంప్ టారిఫ్ పిడుగుల వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలని మనం ఎలా చూడగలం? ఇప్పుడు ఈ టారిఫ్స్ అనేవి మనకి ఇండియాకి షాక్ గా అనిపించవచ్చు, కానీ మనకి అదర్ ఆపర్చునిటీస్, రెవెన్యూస్ మనం ఉన్నాయండి. ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ తో, యూరోపియన్ యూనియన్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డిస్కషన్ నడుస్తున్నాయి. అలాగే మనకి యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఆల్రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఏదైతే టారిఫ్ ఎక్స్ట్రా టారిఫ్స్ వేశారో ఆ వస్తువులన్నిటి కూడా మనం అదర్ కంట్రీస్ కి ఎగుమతి చేయడానికి మనం ఆల్టర్నేటివ్ చూస్తున్నాం. మనకి సౌత్ అమెరికన్ కంట్రీస్ కూడా చూస్తున్నాం. అట్లాగే చైనా, రష్యా, జపాన్, అదర్ ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ అన్ని కూడా మనం సెర్చ్ చేస్తున్నామండి. ఇది సక్సెస్ అవడానికి మేబీ 3 to 6 months టైం పట్టవచ్చు, కానీ ఈ షాక్ నుంచి మనం ఇండియా ఈజీగా డెఫిసిట్ ఏది ఉన్నాయి అన్ని కూడా అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఇండియాకు ఉందండి. అదే డెవలపింగ్ కంట్రీస్ అయితే వాటికి ఇబ్బంది అవుతుంది. అప్కమింగ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్కి అయితే ఇది కొంచెం అశనిపాతం అనే చెప్పాలి. బట్ ఇండియాకి ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ సెట్ చేసుకోవడానికి ఒక 3 to 6 months టైం పడుతుంది. బట్ ఇండియా కెన్ విత్ స్టాండ్ అండి ఆల్ దీస్ షాక్స్. యుఎస్ఏ ఫైనల్ గా టారిఫ్స్ తగ్గించే అవకాశం ఉంది. మన సప్లై చైన్ కానీ అవన్నీ మార్కెట్ స్ట్రాటజీస్ అన్ని కూడా చేంజ్ చేసుకుని రీడ్రాయింగ్ ఆఫ్ బౌండరీస్ మనం వేరే కంట్రీస్ తో చేసుకునే అవకాశం ఉందండి. ప్రస్తుతం ఉన్నటువంటి వాణిజ్య విధానాలను కొంచెం మార్చుకుని ఇప్పటి వరకు మనం వెతకని కంట్రీస్ అన్నిటి కూడా మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది. దానికి చర్చలు జరుగుతున్నాయి ఆల్రెడీ. ఆల్ ఏషియన్ కంట్రీస్ కూడా ఇండియాతో చర్చలు జరుగుతున్నాయండి. అవి మనం వాటిని రీడ్రా చేసుకుని ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉందండి. ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ అనేది అంత ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం అండి. అయితే ఏ ఆశతో నిర్మల గారు ఈ వ్యాఖ్యలు పేర్కొన్నారు అనుకోవచ్చు?
అదేనండి, ఆల్రెడీ మనం యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయిందండి. అగ్రిమెంట్ సైన్ కూడా చేయడం జరిగింది. యూరోపియన్ యూనియన్ తో కూడా చర్చలు జరుగుతున్నాయి. అవి కూడా ఒక 1 to 2 months లో జరుగుతాయండి. అది అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతుంది. అట్లాగే చైనాతో కూడా కొంత మనం కోఆపరేషన్ అనేది, చర్చలు అనేవి స్టార్ట్ అయినాయి. కొంత ఫ్రూట్ఫుల్ ఉండే అవకాశం ఉందండి. అట్లాగే రష్యా కూడా ఇన్వైట్ చేస్తుంది. అక్కడే వచ్చి మీరు ఇండస్ట్రీస్ పెట్టవచ్చు, అక్కడ చేయొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు అని. కాబట్టి జపాన్ తో కూడా మొన్న చర్చలు జరిగినాయి, మళ్ళీ చర్చలు జరుగుతాయండి. కాబట్టి అది పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అండి. మేబీ టెంపరీ 3 to 6 months ఉంటుంది. అది రీఅడ్జస్ట్ అయిపోతుందండి. విత్ ఇన్ 6 months రీఅడ్జస్ట్మెంట్ జరిగిపోతుంది. ఇప్పుడు మనకి ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, అవి మెరైన్ ప్రోడక్ట్స్ మన ఇప్పుడు మేజర్ వచ్చేసి యుఎస్ లో ఉంది ఎక్స్పోర్ట్. మనం ఇప్పుడు అదర్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, చైనా, వీటికి అడిషనల్ క్వాంటిటీస్ కనుక నెగోషియేషన్ లో పంపించగలిగితే యుఎస్ కి చేసేటువంటి సప్లై అంతా కూడా ఈ కంట్రీస్ కి వెళ్తుందండి. ఆ గ్యాప్ సరి